టుడే హిస్టరీలోనే ఒక ముఖ్యమైన ట్రైబల్ రివోల్ట్ గురించి తెలుసుకుందాం. అదే రంపా రెబెలియన్. దీన్నే మన్యం తిరుగుబాటు అని కూడా అంటాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని గోదావరి డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్లో 1920-24 టైమ్స్లో ఈ హిస్టారికల్ మూమెంట్ అనేది జరిగింది. ఈ టోటల్ రెబెలియన్ వెనుక ఉన్న కోర్ బ్రెయిన్ అండ్ లీడర్ ఎవరో తెలుసా? ఆయనే అల్లూరి సీతారామరాజు. ఈయన్నే మనం మన్యం వీరుడు అని కూడా పిలుచుకుంటాం. అయితే అసలు ఈ తిరుగుబాటు ఎందుకు మొదలైంది? ఇష్టం వచ్చినట్టు రూల్స్ పాస్ చేస్తున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ట్రైబల్ పీపుల్ ఎందుకు వెపన్స్ పెట్టాల్సి వచ్చింది? లెట్స్ లుక్ ఎట్ ద మెయిన్ రీజన్. ఫస్ట్ రీజన్ 1882 మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల అడవులపైన ట్రైబల్స్ కి ఉన్నటువంటి ట్రెడిషనల్ రైట్స్ పూర్తిగా పోయాయి. సెకండ్ రీజన్ బ్యాన్ ఆన్ పోడు కల్టివేషన్. గిరిజనులు చేసే పోడు కల్టివేషన్ ని బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. థర్డ్ రీజన్ ఫోర్స్డ్ లేబర్, అదే వెట్టి చాకరీ. ఫారెస్ట్ రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రైబల్ లీడర్స్ ను ఇంకా ట్రైబల్ పాపులేషన్ ని ఫోర్స్డ్ లేబర్ లాగా వాడుతున్నారు. ఇవే కాకుండా డిప్యూటీ తహసీల్దార్, బాస్టియన్ లాంటి బ్రిటిష్ ఆఫీసర్స్ లోకల్ ట్రైబ్స్ పైన అట్రాసిటీస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ విపరీతంగా పెంచేశారు. ఈ ఇంజస్టిస్ కి అగేన్స్ట్ గా అల్లూరి సీతారామరాజు ట్రైబ్స్ అందరినీ ఆర్గనైజ్ చేశారు. యాక్చువల్ గా అల్లూరి మహాత్మా గాంధీ గారి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేత ప్రభావితమయ్యారు. ఖాదీ ధరించి మద్యపాన నిషేధాన్ని సపోర్ట్ చేశారు. కానీ బ్రిటిషర్స్ ని తరిమేయాలంటే వైలెన్స్ అండ్ ఆర్మర్డ్ స్ట్రగుల్ అవసరం అని చెప్పి ఆయన నమ్మడం జరిగింది. అందుకే దట్టమైన అడవుల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని గెరిల్లా వార్ఫేర్ స్టార్ట్ చేశారు. ఆగస్టు 22, 1922న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై అటాక్ చేసి ఆయుధాలు దోచుకోవడంతోనే ఈ వైలెంట్ రెబెలియన్ ఫార్మల్ గా స్టార్ట్ అయింది. ఈయనకి సపోర్ట్ గా ఘంటం దొర, మల్లు దొర లాంటి స్ట్రాంగ్ ట్రైబల్ లీడర్స్ నిలిచారు. ఈ రెబెలియన్ ని అణచివేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ స్పెషల్ గా అస్సాం రైఫిల్స్ ని రంగంలోకి దించింది. టోటల్ ఆపరేషన్ ని లీడ్ చేసింది టీజీ రూథర్ ఫర్డ్. చివరిగా మే 7, 1924న రంపా విలేజ్ దగ్గర సీతారామరాజు గారిని క్యాప్చర్ చేసి కొయ్యూరు దగ్గర కాల్చి చంపేశారు. ఈ వీర మరణంతోనే రంపా రెబెలియన్ బలహీనపడి చివరికి పూర్తిగా అణచివేయబడింది.